రామనాథం తెలివి. చంచలపురానికి సమీపంలో వజ్రాల గని ఉన్నట్లు తేలింది. ఎక్కడెక్కడి వజ్ర నిపుణులు చంచలపురం చేరుకోసాగారు. అంతేకాక గనిలో పనిచేసే శ్రామికులు, వజ్రాల కూతలో సమర్థులు అయిన ఎంతోమంది కూడా చంచలపురానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దాంతో చంచలపురంలో ఇళ్ల కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రామనాథం ఆ ఊరిచ్చాడు. అద్దె ఇంటి కోసం కాలేరిగేలా తిరగ్గా ఒక ఇల్లు ఖాళీగా ఉన్నట్లు తేలింది. ఆ ఇంటి యజమాని 500 రూపాయలు అద్దె ఇవ్వాలని, ఏడాది కాగానే ఇల్లు ఖాళీ చేయాలని షరతు పెట్టాడు. రామనాథానికి ఈ షరతు నచ్చలేదు. ఏదో ఇంట్లో ఉంటూ నెల బకాయి పడకుండా అద్దె చెల్లిస్తాం అనుకున్నాడు. కానీ ఇంటి యజమాని ఏడాది కాగానే ఇల్లు ఖాళీ చేయాలనే షరతు పెడతాడని అతడు ఊహించలేదు. నాకు మా ఊళ్ళో 2 ఇళ్ళు ఉన్నాయి, వాటిలో ఒక దాన్ని అద్దెకిస్తుంటాం. అయితే మీలాగా ఇలాంటి షరతులు పెట్టం, ఇది అన్యాయం. అయినా మాట వరుసకు అడుగుతాను, ఏడాది తర్వాత ఇల్లు ఖాళీ చేయకపోతే ఏం చేస్తారు అన్నాడు రామనాథం. ఇందులో అన్యాయం ఏమీ లేదు. ఇల్లు నాకు ఎప్పుడు అవసరమవుతుందో తెలియదు కదా. నేను చాలా పెద్ద కుటుంబీకుణ్ణి. ఇక్కడ వజ్రాల గని ఉన్నట్లు వార్త తెలిసి పట్నంలో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్న నా పెద్దల్లుడు సకుటుంబంగా ఇక్కడికి రావాలనే ప్రయత్నం ఉన్నట్లు తెలిసింది. అందుకని ముందుగా ఒప్పందం. లేకపోతే అడిగినప్పుడు ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఖాళీ చెయ్యరు. మనం ఇప్పుడే ఒప్పందం రాసుకుందాం. ఆ ప్రకారం ఏడాది తర్వాత నువ్వు ఇల్లు ఖాళీ చేయకపోతే నెలకు 2000 చొప్పున అద్దె కట్టవలసి ఉంటుంది అన్నాడు గురునాథం. దానికి రామనాథం కాస్త కోపంగా, మీరు చెప్పేదాన్ని బట్టి మీ పెద్దలుడు ఏడాదిలోగా ఇక్కడికి రాడు. ఒకవేళ ఆయన ముందుగా వచ్చే మాట నిజమైతే ఈ ఇంట్లో ఏడాది వరకు నేనుండేందుకు మీరు ఒప్పందం రాసుకోవడానికి ఒప్పుకోరు కదా. ఏడాది తర్వాత మీకు ఇల్లు అవసరం లేదనుకోండి, అప్పుడు మళ్ళీ నాకే అద్దెకివ్వరా అని అడిగాడు. మహదానందంగా ఇస్తాను. అప్పుడు మళ్ళీ కొత్త ఒప్పందం రాసుకుందాం, సరేనా అన్నాడు గురునాథం. ఆ ప్రకారం రామనాథం గురునాథం ఒప్పందం రాసుకున్నారు. తర్వాత రామనాథం భార్య పిల్లలతో ఆ ఇంట్లో దిగాడు. 11 మాసాలు సుఖంగా గడిచిపోయాయి. తర్వాత ఒకనాడు గురునాథం రామనాథాన్ని చూడొచ్చి, నువ్వు నెల అద్దె సక్రమంగా చెల్లిస్తున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఇంత మంచి ఇల్లు అద్దెకు దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది. పుట్టి పెరిగిన ఊరు మాట మర్చిపోయి ఎంతకాలమైనా ఇక్కడే గడపాలనిపిస్తున్నది అన్నాడు రామనాథం. ఈ జవాబుతో గురునాథం ఉలిక్కిపడి, అదేమిటి, మన ఒప్పందం మాట మరిచావా అన్నాడు. ఏం మరవలేదు, మీరు పెట్టిన షరతులు నాకు గుర్తే. మీకేమైనా ఇంటి అవసరం కలిగిందా? పట్నం నుంచి మీ పెద్దలుడు ఇక్కడికి వచ్చి ఉండబోతున్నాడా అని అడిగాడు రామనాథం ఆదుర్దాగా. అదేం లేదు, వచ్చే నెల నుంచి ఇంటి అద్దె 600 చేస్తున్నాను. నీకు ఇష్టమైతే కొత్త ఒప్పందం రాసుకుందాం, లేకుంటే ఈ నెలాఖరికి ఖాళీ చెయ్యి అన్నాడు. గురునాథం ఇలా అనగానే రామనాథం నెత్తిన పిడుగుపడ్డవాడిలా ఒక్క క్షణం పాటు ఏం మాట్లాడలేకపోయి అంతలోనే తేరుకొని, ఇది అన్యాయం. ఏడాదిలో 100 రూపాయలు పెంచడమా? ఒక 25 రూపాయలు పెంచండి. లోకంలో ఒక న్యాయం బతికే ఉన్నది. నా మాట కాదంటే అద్దె తగ్గడానికి నేను చేయవలసిందంతా చేస్తాను అన్నాడు. ఇది వింటూనే గురునాథం కోపంగా, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ పైన మీ ఇష్టం అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. ఈ సంభాషణ విన్న రామనాథం భార్య, ఎందుకు వచ్చిన గొడవ? ఈ ఊళ్ళో ఇళ్ళ కొరత ఎక్కువగా ఉంది, అద్దె తగ్గించడానికి మీరేమీ చేయలేరు, కాబట్టి కొత్త ఒప్పందం రాయించడం మంచిది అన్నది. గురునాథం తన మాట మీద నిలబడ్డాడు. రామనాథం ఇల్లు ఖాళీ చేయలేదు. ఏడాది మీద నెల రోజులు అదనంగా ఉండి అదనపు నెలకు 2000 రూపాయలు అద్దె చెల్లించాడు. ఆ తర్వాత కొత్త ఒప్పందం రాసుకొని అప్పటి నుంచి ప్రతి నెల 600 అద్దె కడుతూ వచ్చాడు. ఆ రాసే ఒప్పందం ఏదో నెల ముందు రాస్తే సరిపోయేది కదా. ఉత్తి పుణ్యానికి ఒక నెలకు 1400 అదనంగా ఇచ్చారు కదా అని వాపోయింది రామనాథం భార్య. రామనాథం భార్య మాటలకు పెద్దగా నవ్వి, వెరిదానా, నా తెలివి నీకు అర్థం కాలేదు. ముందే ఒప్పందం రాశాననుకో, అప్పుడు గురునాథానికి ఇంటెత్తే వలస 100 రూపాయల ఆదాయం పెరిగినట్టు. నెలాఖరికి రాశాను కదా, అందువల్ల గురునాథం ఆదాయం 2000 నుంచి 600కు పడిపోయింది. తనకు 1400 రూపాయల మేరకు ఆదాయం తగ్గిపోయిందని గురునాథం కుమిలిపోవాలనే అలా చేశాను అన్నాడు. భర్త తెలివికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు రామనాథం భార్యకు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.